వేగంగా విస్తరణ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది? ఈరోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏమడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడింది అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు కక్కుతున్నారు అధ్యక్ష? ఈరోజు క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉండవు, 10 మందికి ఇయ్యరు. స్పీకర్ గారు అలౌ చేశారు, స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని. స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష. ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెక్కిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష. ఈరోజు తెలంగాణకు ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష? ఎవరు? ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పేందుకు అధ్యక్ష? ఆ నొప్పేందుకు? మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే? వాళ్ళెవరు సభ్యులు? ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, పాయల శంకర్ గారు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు. ఆ కాలేరు వెంకటేష్ గారినైనా చూసి నేర్చుకోండి, కనీసం ఒక అవగాహన వస్తుంది. స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు, 100% అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాము. మా పేదలకు అందరికీ మంచి ఇండ్లు కట్టించండి, మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. నేనే ముందు భాగాన నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్లో చెప్పిండు. నిన్నగాక మొన్న వచ్చి నన్ను కలిసి చెప్పిండు. ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి, సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మీరు చాలా మంచి పని చేస్తారు, మీరు వేగంగా ముందుకు వెళ్ళండి, మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభ్యులు వచ్చి కలిసిరు అధ్యక్ష. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి, వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసి పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష.
మూసీలో ఉండే దోమలు కానీ కంపు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష. ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష, మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి. ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు, నందనవనం ఆ కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది. ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటాం, మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల రోజులు. ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నెల రోజులు మూసీ నది పక్కన ఉండమని చెప్పుండ్రు అధ్యక్ష. అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష, ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు, కులిపోయిన శవాలు, కాలిపోయిన సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష, వీళ్ళందరూ అక్కడ ఉండమని ఉండ్రి, చూడమని ఉండ్రి. ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది, ఏ దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది. అందుకే ఈరోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్కి వచ్చింది, మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది. నేను హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే 1,50,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసారు, రేవంత్ రెడ్డి 25,000 కోట్లు తినేసిండని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు ఎట్లనో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష. కాంట్రాక్ట్లు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు, లిఫ్టులు పంపులు పెట్టుడు, ఇండ్లలో కనకవర్షం కురిపించుకున్నాడు, పోయి జన్వాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇంతకు తప్ప మీరు చేసింది ఏంది? నా గురించి మాట్లాడే అర్హత మీకెక్కది? ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము. ఏంటంటే మేము 80,000 పుస్తకాలు చదవలేదు, మాకంత నాలెడ్జ్ లేదు, మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష. 850 సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష. గ్రేహాండ్స్ ల్యాండ్ ఉందా, ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం. ముందుకు వచ్చిన తర్వాత మక్కా మసీదు ఉన్నది, ఒక అంతర్జాతీయ స్థాయి మసీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఇంకొక పక్కన అల్లా ఉంటాడు, ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది, ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు. ఈ 4 మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ రోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసి ఆ వాటర్ని కూడా వినియోగించుకోవడానికి ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. వీటన్నిటికీ అంచనాలు లేకుండా టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మేము కమిషన్లు కొట్టదలుచుకోలేదు అధ్యక్ష. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్లో మీ అందరికీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ హౌస్లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష. మీ అందరి సూచనలు తీసుకుంటాం, మీ అందరి సలహాలు తీసుకుంటా. నాకు ఇందులో సీక్రెట్ ఏం లేదు అధ్యక్ష. ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాము. ఇది 4 నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష. మూసా నది, ఈసా నది, గోదావరి నది, కృష్ణా నది, 4 నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు. ఈ రోజు గాంధీ బాపు ఘాట్ ఏదైతుందో అక్కడ గాంధీ సరోవర్ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. గాంధీ సరోవర్ నిర్మించాలంటే ప్రభుత్వానికి భూమి తక్కువ ఉంది, డిఫెన్స్ ల్యాండ్ ఉంది. 200 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, నరేంద్ర మోడీ గారిని అడిగినాం, రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినాం. రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని
తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఒక 60 ఎకరాలు ఇస్తా, ఇంకొక 50 ఎకరాలు 100 ఎకరాల పైన ఇస్తా. గాంధీ సరోవర్ గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కట్టాలి. అక్కడ గాంధీ ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పాలి. గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి. ప్రజలకు జ్ఞానాన్ని, పిల్లలకు విజ్ఞానాన్ని ఇవ్వాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు వ్యతిరేకంగా, పార్టీలకు భిన్నంగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సరోవర్ కట్టుండని ప్రాథమికంగా 55 ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుండు. మేము 200 అడిగినాం, మేము 100కు వస్తాం, మిగతా 50 ఎకరాలు కూడా ఇవ్వండి అని అడిగితే మన కలిస్తే ఇప్పుడు కమిటీని పంపించింది అధ్యక్ష. డిఫెన్స్ సెక్రటరీలు అందరూ వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాథమికంగా ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, మీకు ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. మేము కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాగా కేసుల నుంచి తప్పించుకోనికే కాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు మేము చేస్తుంటే ఈరోజు మనోళ్ళు దానికి రకరకాల ఆలోచనలు జోడించి ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, ఆఫీసర్లని, శాసనసభ్యులను అందరినీ పొమ్మన్నాం. మొదట్లో పాపం శాసనసభ్యులు అందరూ రానికే సిద్ధమయ్యారు. ఇక ఏమైందో కడుపులో విషం ఉన్న వాళ్ళు ఏం విషయం చెప్పినరో ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇచ్చేసారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలందరికీ నా సూచన, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన, మీరు వెళ్ళి చూడండి, మీ అనుభవాన్ని మాకు పంచండి, మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలనో చెప్పండి. మాకు ఇట్లనే చేయాలి, అట్లనే చేయాలి, దీన్ని చెడగొట్టాలని లేదు, చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు. అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఆ కిందికి వెళ్తే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కొంత పార్టీ అందులోకి వస్తుంది. మీరందరూ విదేశీ పర్యటనకు వెళ్ళండి, ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది, పర్యటన చేయండి. ప్రపంచ స్థాయి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను మనం అభివృద్ధి చేసుకుందాం, ప్రపంచంతో మనం పోటీ పడదాం. ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి. వాళ్ళకు పెద్ద కాలనీ కట్టిద్దామా, నాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వ నిధులతోనే కడుతున్నాం కదా. మీ ఆస్తి ఏమో అమ్ముతలేనే, నా ఆస్తి కూడా అమ్ముతలేనే, ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇల్లు కట్టిద్దాం, మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి హాస్పిటల్ కట్టిద్దాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి తరలిపోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే మలక్పేట ఎమ్మెల్యే గారు చెప్పారు, भैया यहाँ से उतना दूर जाना है तो हमारे लोग नहीं जाएंगे, अगल बगल में कुछ जगह देके उन लोगों को घर बना के दो. मलकपेट एमएलए कुछ सुझाव दिए, हम लोग वहीं पर जगह ढूंढ रहे, 4 एकड़ 5 एकड़ लेके 10-12 मंजिल बनाए तो वहां को वहीं रहेंगे, वहीं एक अच्छा छोटा स्कूल बनाएंगे, वहीं हॉस्पिटल बना देंगे, दवाखाना बना देंगे. जो गरीब लोगों को कम कर सकते हैं सब कुछ कर देंगे. हम कोई किसी जेब से निकाल के उसमें नहीं डाल रहा है. तो हैदराबाद शहर को हम अच्छा बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं. अकबर साहब, इसमें आपका भी you have a better experience, you know better than me. Why? Because you have seen entire world and you have worked with Rajshekar Reddy garu, you have suggested Charminar pedestrian thing, other things you have suggested, many times you have expressed your interest on this development. So government is having open mind. We don't have any objection, we don't have any other agenda, hidden agenda, we don't have any hidden agenda. We wanted to develop, we wanted to improve our infrastructure. So I would request all my members, please suggest our government. Government is there to accept your suggestions. మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము, మీ సూచనలు సలహాలు ఇవ్వండి. డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను, మీరు చూడండి, మీరు సూచన ఇవ్వండి. మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. గాంధీ సరోవర్లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు,
శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు, స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము. వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష, నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది. ఆ ప్రజల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష. సంస్కృతిని కాపాడుకోవడం, నీళ్లను పరిరక్షించడం, ప్రక్షాళన చేయడం, అభివృద్ధి చేయడం, అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ఉన్నాయి. వీటి వివరాలు అన్నిటిని కూడా సభకు చెప్తా. ఇంకేమన్నా కావాలన్నా కూడా నాకు అభ్యంతరం లేదు, వివరాలు చెప్తా. నా సూచన ఒకటే, ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్లో ఎట్లా తెలుసు కదా, వికారాబాద్ కా హవా लाखों का विकाराबाद हवा मरीजों का दवा। ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीक करवा दो अध्यक्ष साहब। एक 10-10 दिन वहां ले जाके वहां बांध के रखो, सुधर जाएंगे लोग। नहीं है तो नहीं सुधरने वाले, पेट भर पूरा भर गए। इसीलिए मैं आपको गुजारिश है ये सबके तरफ से, ये लोगों को ले जाके विकाराबाद में भर्ती करवा दो अध्यक्ष। धन्यवाद। श्रीमती सविता इंदिरा रेड्डी गारू प्लीज 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 क्वेश्चन सविता इंदिरा रेड्डी गारू प्लीज क्वेश्चन ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్ సవిత ఇస్తాం క్వశ్చన్ సార్ ఇవ్వండి ఒకసారి ఇవ్వండి సార్ ప్లీజ్ మీరు మాట్లాడండి మీరు సవితా ఇందిరా రెడ్డి గారు సార్ మాట్లాడే అవకాశం ఇవ్వండి ఒకసారి మీకు ఇచ్చిన అవకాశం మీరు మాట్లాడండి ప్లీజ్ 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 అండి అధ్యక్ష మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఏంటి అధ్యక్ష ఇస్తానండి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి ఎందుకు ఆవేశంతో ఉన్నారు హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి కూర్చోండి ప్లీజ్ ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయన మాట్లాడొచ్చు మీరు కూర్చోండి మాట్లాడండి శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి కూర్చోండి ప్లీజ్ సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి సునీతా లక్ష్మారెడ్డి గారు అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడతాను క్వశ్చనే మాట్లాడతాను అధ్యక్ష ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం సునీతా లక్ష్మారెడ్డి గారు క్వశ్చన్ అడగండి ప్లీజ్ ఇక్కడ హరీష్ రావు గారు ఇచ్చింది అధ్యక్ష హరీష్ రావు గారితో మాట్లాడియండి మరి మేము ఇద్దరం ముగ్గురం ఉన్నాం కదా ఒకసారి హరీష్ రావు గారికి ఇచ్చేసాయి శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి అధ్యక్ష నేను గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది రెండోది ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసారు మీరు రాసుకున్నారు కూడా మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం కానీ
పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వాళ్ళు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నదా ఆయనకున్నదా? ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? మీరు పెద్ద అట్లా సార్ సీనియర్ మేమేం అడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీరు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి. సరైన సూచనలు ఉంటే చెయ్యండి. అట్లాగా సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి. అట్లా కాదు, దయచేసి స్పీకర్ గారు మా హక్కులను కాపాడాలి. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు సార్. లేదు, మీ హక్కులను కాపాడనికనే మీకు అవకాశం ఇచ్చిన నేను. అట్లా అంటే సార్ మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా సార్? సార్ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి. లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి. మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా? కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్? ఎవరు పేర్లు తీయలేదు, ఎవరు ఒకరి పేరు తీయలేదు. తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఈ ఆసక్తి లేదో వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు. మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది, లేకుంటే కాదు. మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు అధ్యక్ష, వారికి కూడా తెలుసు, చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఒక సభానాయకుడు లేచి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్న తరుణంలో గౌరవ స్పీకర్ గారు వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అది మన అందరికీ సంబంధించిన అంశం. మూసీ నదికి సంబంధించిన దాని విశేషత గురించి సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి 1/3 జనాభాకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మా వైఖరి ఇది అని చెప్పాడు తప్ప ఎవరు సభ్యుల గురించి చెప్పలేదు. మీ గౌరవ సభ్యులు ఇద్దరు పేర్లు తీసినప్పుడు బాగా మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో సహకరిస్తున్నామని చెప్పిండ్రు. ఎవరిదైనా వేరే వాళ్ళ పేర్లు చెప్పిండ్రా అధ్యక్ష? చెప్పిండ్రా అధ్యక్ష? ఎందుకు సరే చెప్పినప్పుడు ఎందుకు దీని విషయంలో దానికి ఈ చర్చ ఎందుకు అధ్యక్ష? ఈరోజు కేవలం వారి సమన్వయం కోరిండ్రు, వారి సహకారం కోరిండ్రు, వారు ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటామని చెప్పిండ్రు. డిపిఆర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా సంప్రదించి జంట నగరాలకు సంబంధించిన శాసన సభ్యులతో కూడా సంప్రదించి మీ ఆలోచనలు కూడా తీసుకుంటామని చెప్పి ఇంత ప్రజాస్వామ్యంగా మాట్లాడితే మీరేమైనా మీరు ఆ విధంగా ఆలోచన చేయడం సరికాదని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నది. ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ క్వశ్చన్ కు సంబంధించి క్వశ్చన్ కాదు సార్, ఒక్క నిమిషం వినండి. మీరు సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్. ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. వినండి.
నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను. ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఇవ్వలేదు. ప్లీజ్ లిసన్ టు మీ సార్, దయచేసి ఒక్క నిమిషం వినండి సార్. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి, మీరు మా రెస్క్యూకు రావాలి. 2-3 విషయాలు సార్ ఇక్కడ. ఒకటి, డిఎస్సి మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు. నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నా. It was decided that the Honorable Speaker will decide the number of days for which the assembly session will be held, keeping in view of the business to be transacted. మనం బీఎస్సీలో ఏం డిసైడ్ చేసినాం సార్? 7 రోజులు శాసనసభ నడుపుతామని, ఆ తర్వాత మళ్ళీ బీఎస్సీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీఎస్సీ మినిట్స్ లో 7 రోజులు సభ జరుపుతామని రాలేదు. బీఎస్సీని జరిగిన నిర్ణయం వేరు, మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు. దీన్ని సరిదిద్దండి. దీని మీద ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి. నంబర్ 2 సార్, మాకు బిజినెస్ మొన్న రాత్రి 3ంటికి వచ్చింది, ఉదయం 3ంటికి పంపారు. ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉందనేది పొద్దున 2 గంటలకు వచ్చింది సార్. పొద్దున 2 గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు రాగలుగుతారు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ? దయచేసి ఎజెండాను 24 గంటల ముందు పంపడం ఒక పద్ధతి, సాంప్రదాయం. దాన్ని నేర్చుకోండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు ఓకే. దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్, ఒక 2 నిమిషాలే ఇవ్వండి. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. మీరు క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి. శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా. సార్, ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా? Question hour is over.